ప్రవీణ్, క్యారీ ఆన్. అభి, నేను తనతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానా? ఇట్స్ ఓకే ఆలియా. అయిన ఇందులో తప్పే ఉంది. వీడు తనకి మరిది అవుతాడు కదా. సో నాకు తెలిసి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కదా. నువ్వెందుకు అలా చూస్తున్నావు? నీకేమైనా అభ్యంతరం ఉందా? ఇక్కడ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటే ప్రవీణ్ క్యారీ ఆన్. ఆలియా, కెన్ యూ రిలాక్స్? అన్నయ్య వాళ్ళు ప్రవీణ్ నిజం తెలుసుకున్నాడు. అసలు జరిగిన ఈ గొడవ అంతటికీ తను అదే ఆ కళ్ళజోడే కారణమని. మరి కొంచెమైనా తన మీద పగ తీర్చుకోవాలి కదా. సో యూ జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఆ రోజు ప్రజ్ఞ స్కూటర్ అతనితో వచ్చింది. ఇక ఈ రోజు ప్రవీణ్తో గదిలోకి ఒంటరిగా వెళ్ళింది. అసలేం జరుగుతోంది? తప్పకుండా ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. ప్రవీణ్, అసలేంటిదంతా? నువ్వు నాతో ఒంటరిగా ఏం మాట్లాడాలి? నేను చాలా ముఖ్యమైన డెసిషన్ ఒకటి తీసుకున్నాను. వాళ్ళకి చెప్పడానికి ముందు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆలియాని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అభికి చెప్పేశాను. ప్రవీణ్, ఆలియాని పెళ్ళా? నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావు కదా. నేను ఇదంతా బుల్బుల్ కోసమే చేస్తున్నాను. మీ పెళ్లి వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయో వాటికి బుల్బుల్ని దూరంగా ఉంచాలనుకుంటున్నాను. దీనికి సొల్యూషన్స్ వెతికే ప్రాసెస్లో తను ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ప్రజ్ఞ వదిన బుల్బుల్ ఎవరినైతే ప్రేమిస్తుందో కేవలం వారినే చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తను నిన్ను ప్రేమిస్తోంది ప్రవీణ్. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రజ్ఞ వదిన నాకు తెలుసు, కానీ ఇప్పుడు బుల్బుల్ నన్ను పెళ్లి చేసుకోదు కదా. తను నన్ను పెళ్లి చేసుకుంటే దాని ప్రభావం తిన్నగా మీ లైఫ్ మీద పడుతుంది. చూడండి ప్రజ్ఞ వదిన, ఏదో ఒక రోజు అభికి ఆలియాకి ఖచ్చితంగా తెలిసిపోతుంది నేను ఆలియాని ఎవరి కోసం వదిలేసానో అది మీరు కాదు బుల్బుల్ అని. ఇది తెలిసిపోయిందంటే అప్పుడు వాళ్ళిద్దరూ మీ ఇద్దరిని వదిలిపెట్టరు. ప్రవీణ్, ఇదంతా నీకెవరు చెప్పారు? బుల్బుల్ చెప్పింది. ప్రజ్ఞ వదిన, ఇప్పుడు నేనే ఇదంతా చక్కదిద్దాల్సి ఉంటుంది. ప్రవీణ్ ఇంతసేపు తనతో ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ మళ్ళీ ప్రవీణ్ తన కళ్ళలోకైతే చూడట్లేదు కదా. ఆ కళ్ళజోడు మళ్ళీ తనని హిప్నటైజ్ చేయకుండా ఉండాలి. లేదు ప్రవీణ్, ఇందులో నీ తప్పేవీ లేదు. నా పెళ్లి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఇప్పుడు మరో తప్పుడు నిర్ణయం తీసుకొని నువ్వు మొదటి తప్పుని సరిదిద్దలేవు ప్రవీణ్. నా జీవితంలో ఏదైతే జరగాలో అది జరిగిపోయింది. నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు? ప్రజ్ఞ వదిన, ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం ఆలియానే అభి లైఫ్ ని కంట్రోల్ చేస్తుంటుంది. అలాంటిది ఆలియా మీకు అభికి పెళ్లి జరిపించిందంటే తను బుల్బుల్ విషయంలో ఏం చేస్తుందో ఆలోచించండి. ఇక అభికైతే ఆలియా అంటే చాలా ఇష్టం. తన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. కానీ ప్రవీణ్, ఒక్కసారి ప్లీజ్ లెట్ మీ డూ దిస్. నేను ఇలా చేయాల్సిందే. బుల్బుల్ కోసం మీరు ఇక్కడ ఎలా సర్దుకుపోతున్నారో అలాగే నేను కూడా ఆలియాని పెళ్లి చేసుకోవాలి బుల్బుల్ కోసం. అప్పుడే నేను బుల్బుల్ని వీళ్ళందరికీ దూరంగా ఉంచగలను. అయినా ప్రజ్ఞ వదిన, ఒకసారి ఈ పెళ్లి జరిగిపోయిందంటే ఇక నేను ఎవరిని ప్రేమించాననేది ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. ఇక మీ టైం పూర్తయింది. అరే నేను జోక్ చేశాను, రిలాక్స్ అవ్వండి. నేనేం జైలర్ని కాను. కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పడానికి వచ్చాను. నేనెవరికి చెప్పలేదు నువ్వు ఇక్కడికి